హరి ఓం. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ మలయాళ సద్గురుదేవాయ నమః. మనం శ్రీ మలయాళ సద్గురుదేవులు చెప్పిన సనాతన ధర్మాన్ని గురించి చెప్పుకుంటున్నాం. దానిలో ఈరోజు ఒక చెవితో ఉపనిషత్ ప్రతిపాద్య బ్రహ్మాన్ని వినడం, ఒక చెవితో ఉపనిషత్తులు చెప్పినటువంటి ప్రతిపాదించినటువంటి బ్రహ్మాన్ని వినడం, రెండవ చెవితో దీనుల దుఃఖ ఆలాపన మొరలను విని దాని నివృత్తి కోసం ప్రయత్నించడం, ఒక దృష్టితో బ్రహ్మమును అనవరతము దర్శిస్తూ ఉండడం, రెండవ దృష్టితో జనుల తపనము అవలోకనము చేయడం. ఒక చెవితో మనకి భగవంతుడు 2 చెవులు ఇచ్చాడు కదా, ఒక చెవితో నిరంతరము ఉపనిషత్తు ప్రతిపాదించినటువంటి బ్రహ్మమును గురించి వినడం. ఇక ఏ లోక విషయాల్ని వినకూడదు, బ్రహ్మనే వినాలి. రెండవ చెవితో ఈ లోకంలోని ఈ దేహంతో మనం సంఘంతో సమాజంతో ఉన్నాం కాబట్టి దీనుల దుఃఖాలాపనలు విని, ఎవరైనా దీనులు దుఃఖంలో ఉంటే బాధల్లో ఉంటే విని వాటి నివృత్తికి నువ్వు ఏమి చెయ్యగలవో అది చెయ్యడం. అంత చక్కటి ధర్మ ప్రవృత్తి కదా. మళ్ళీ ఒక దృష్టితో అంటే ఒక కంటితో బ్రహ్మాన్ని అనవర్తము దర్శిస్తూ ఉండడం. మరి రెండవ నయనంతో జనుల తపనమును అవలోకనము చేయడం. నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క తపన, బాధ, వాటిని నువ్వు పరిశీలిస్తూ ఉండడం. ఒక చేతితో ఇహ పర ధనములను ఆర్జించడం. ఒక చేతితో ఏం చేయాలి? 2 చేతులు ఉన్నందుకు ఇహపరానికి సంబంధించిన ధనాన్ని సంపాదించుకోవాలి. రెండవ చేతితో లోకానికి ఇచ్చుటకు ఆతృతపడాలి. నీవు సంపాదించిన ధనాన్ని అది ఎవరికి ఉపయోగపడుతుందో, ఎవరు అది లేక అల్లాడుతున్నారో వారికి ఇవ్వడానికి. ఇది ఎవరికి ఇవ్వాలి? సంపాదించాను కదా, దీన్ని ఎవరికి ఇవ్వాలి, ఇది ఎవరికి అవసరం ఉంటుందో అని వెతుకుతూ ఉండడం, అవసరం వారికి అందించడానికి ఆతృతపడడం. సంపాదించడం అందుకన్నమాట. ఒక పాదంతో జ్ఞాన విజ్ఞానాల్ని ఆచరించుటకు తిరగడం. పాదంతో ఎక్కడ జ్ఞానం దొరుకుతుంది, ఎక్కడ విజ్ఞానం దొరుకుతుంది, ఎక్కడ ఏ మహనీయులు ఏ దివ్యత్వాన్ని, శాశ్వతత్వాన్ని, పరమాత్మాన్ని చెప్తున్నారు, అటువంటి యోగుల్ని మహర్షుల్ని నేను ఎక్కడ పొందాలి అని వారి కోసం వెతకడానికి ఒక పాదాన్ని వాడుకో. రెండవ చరణంతో దానిని భక్తులకు ఇచ్చుటకు పరుగులు పెట్టు. ఇది యథార్థమైన తపస్సు అని, ఋషి మతం అని, సనాతన ధర్మం అని మర్చిపోకండి. ఒక పదంతో జ్ఞాన విజ్ఞానాన్ని ఆర్జించడానికి మహానీయుల, మహామునుల, మహారుషుల సాన్నిధ్యం కోసం పరుగులు పెట్టు. ఇంకో పాదంతో నీవు ఏ మహనీయుల దగ్గర నుంచి, ఏ మహామునుల నుంచి ఏ దివ్య జ్ఞాన ధనాన్ని సంపాదించావో దానిని కోరే భక్తులకి ఇవ్వడానికి పరుగులు పెట్టు. ఎక్కడ ఎవరు నిన్ను జ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నారో వారిని తెలుసుకుని అక్కడికి పరుగులు పెట్టు. ఇది యథార్థమైన తపస్సుని, ఋషి మతనమని, సనాతన ధర్మం అని మర్చిపోవద్దు అంటున్నారు శ్రీ సద్గురు గురుదేవులు. రెండు ఉన్నాయి మనకి. 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు. ఎంత చక్కగా వాడుకోవడం నేర్పించారు. ఇలాగ ఇది నేర్చుకుని మనం దీన్ని ఉపయోగపెట్టుకున్నాం. మా జన్మకి ఇంతకంటే ధన్యత ఏం కావాలి? ఇటువంటి అతి తేలికైనది, అద్భుతమైనది, నిజమైనటువంటి తపన కలిగిన వారికి ఆనందాన్ని కలిగించేది ఇటువంటి సాధనని మనకు అందించినటువంటి శ్రీ సద్గురు వరేణ్యులు, శ్రీ మలయాళ యతీంద్రులకు అనేక వందనములు.